భోగి పండుగ సందర్భంగా కాకినాడ 42వ డివిజన్ వేలుమూరి వారి వీధిలో లక్ష్మీ గణపతి సేవా భక్తి మండలి వారు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం జరిపించారు. సాయంత్రం 5 గంటల నుంచి అనేక వందల మంది భక్తులకు పసుపు కుంకుమ గాజులు పంచిపెట్టారు. ఈ సందర్భంలో శ్రీ లక్ష్మీ గణపతి మందిర నిర్వాహకులు దివాకర్ల విశ్వేశ్వర శర్మ మాట్లాడారు. ఈ భోగి సంక్రాంతి పండుగలు ప్రజలందరికీ సుఖశాంతులు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సత్యనారాయణ ప్రసాద్, కామేశ్వరి దంపతులు, సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ లక్ష్మీ కిరణ్మయ్, అడ్వకేట్ శ్రీనివాస్, వరాహంగేశ్వరి మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి సేవా మందిరం తరపున ఈ రోజున భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయం గోదాదేవి కళ్యాణం జరిపించారండి భక్తుల సమూహంలో. ఈ రోజున అందరికీ కూడా భోగి పండుగ సందర్భంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అనేక వందల మందికి ఈ రోజున పసుపు కుంకుమ గాజులు పూజా ద్రవ్యాలు సమర్పించాం. రామారావుపేట వేలమూరి వారి వీధి శ్రీ లక్ష్మీ గణపతి సేవా మందిరం మహిళలు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ఈ సంక్రాంతి శుభాన్ని చేకూర్చాలని మా లక్ష్మీ గణపతి భక్త బృందం అందరి తరఫున ఈరోజు గోదా కళ్యాణం ఉదయం ఆలయంలో జరిగింది. ఈ గోదా కళ్యాణం జరిగిన సందర్భంగా శుభాషులందరికీ పసుపు కుంకుమ గాజులు పంచిపెట్టమని మా గురువుగారు ఆదేశించడంతో మేము మహిళలందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆ కార్యక్రమం కూడా సుసంపన్నంగా పూర్తి అవుతున్నది. చాలామందికి భక్తులు వచ్చి ఆ ప్రసాదాన్ని, గోదాదేవి ప్రసాదాన్ని తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అందరినీ చల్లగా చూడాలని మా భక్త బృందం తరపున మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా మా స్వర్మగారు ఇంకా కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, వారి వెనకాల మేము తప్పకుండా వారి అండదండగా మేము అందరం ఉంటామని కూడా వారికి మనవి చేసుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు పూర్తిగా కోరుకుంటున్నాం.